విన్నపము అందరూ కూడా శ్రీ మత్త నాగేశ్వరరావు గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాము. మన రాజ్యసభ సభ్యులు వదిన జెడ్పీటీసీ శ్రీ నాగమణి గారిని, అలాగే మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ప్రజెంట్ ఎంపీ గారు మన ఖమ్మం జిల్లా మరి సమావేశాలు ఫస్ట్గా మొన్న మన అసరాపేట నియోజకవర్గంలో ములకలపల్లి ఫస్ట్ జరగడం, మన అసరాపేట నియోజకవర్గంలో ఈశాన్య మూలగా మరి మొన్న ప్రచారం కోటమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మన రెండోసారి మన అసరాపేట ఇటు కూడా ఈశాన్య మూలగా మన అసరాపేట ఉంది. మరి ఇక్కడ మనలు కొంత ఇదే కాబట్టి ఆత్మికైనా మన ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి కూడా మొన్నటిదాకా మనం అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు 10 గ్రామానికి 10 మంది చొప్పున 12 మంది చొప్పున వచ్చారు. మరి మనం ఒకప్పుడు కేసీఆర్ ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని లేరు. అట్లాగే 1 సంవత్సరాలు 4 సంవత్సరాలు మనం ఓడిపోయినంత మాత్రాన మీరే ఇబ్బంది పడవసరం లేదు. దానివల్ల కొంతమంది అదిలో బెదిలో బయటికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. పోయే వాళ్ళు పోనేయటమే, వాళ్ళ వల్ల పార్టీ ఆగదు. ఎందుకంటే కేసీఆర్ లాగా మనం జైలుకు పోయి తెచ్చుకున్న కేసీఆర్ గారు, ఆయనతో పాటు కొంతమంది చాలామంది మరి కార్యకర్తలు కూడా చనిపోయారు. ఆ రకంగా మరి మనం అందరం కలిసికట్టుగా ఉందాం, పనిచేద్దాం. ఎవరికి ఎక్కడ ఆపద లేకుండా, ఆపద ఉంటే కంపల్సరీగా మేము ఇక నాయకులు ఉన్నాం. పార్లమెంట్లో మన అధ్యక్షుల వారు నామగారు ఉంటారు. అటువంటి ఎవరో కొంతమంది బెదిరింపులకు లొంగే పని ఎక్కడ లేదు. బెదిరింపులకి ఎక్కడ మీరు భయపడవసరం లేదు. సాధారణంగా బెదిరిస్తే వాళ్ళు ఏం చేయాలనేది కూడా మనం చేయగలుగుతాం. మీకేమీ ఎక్కడ భయపడవసరం లేదు. కొంతమంది మీరు మీటింగ్కి వెళ్ళొద్దని కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది వార్నింగ్లు ఇచ్చారట. మాకెనైతే తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో నేను వార్నింగ్లు ఇవ్వాల్సి వస్తే ఈ నియోజకవర్గంలో ఒక్క కూడా మిగలదు. కానీ ఆ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని న్యాయం చేయడం కోసమే మనం చేయాలి తప్ప ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి కార్యకర్తల మీదనో ఇంకేదో భూముల మీదనో ఇంకేదో కేసుల మీదనో పెడితే మనం ఈ 5 సంవత్సరాల్లో పెట్టాల్సి వస్తే ఎవరు మిగలదు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎవరు భయపడవసరం లేదు. ఉన్న వరకు మనం కార్యకర్తలు గట్టిగా పనిచేద్దాం. పనిచేసి మళ్ళీ 5 సంవత్సరాలకైనా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవుతారు కంపల్సరిగా. అదే రకంగా మన ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు మరి ఈ నియోజకవర్గంలో నేను కలిసి, మీకు తెలుసు ఎక్కడెక్కడ ఈ నియోజకవర్గంలో ఎంత డెవలప్మెంట్ కూడా జరిగిందో మీకు తెలుసు ఎక్కడ ఏమి డెవలప్మెంట్ అంతా జరిగింది కూడా. ఇక్కడ అసరాపేటలో సెంట్రల్ లైటింగ్ కూడా తెచ్చాం. దాన్ని ముందుకు చూపు తీయలేకపోతున్నారు. సరే, ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి అక్కడ సెంట్రల్ లైటింగ్ ఏంటి, మరి ఇక్కడ పొందపడక హాస్పిటల్ ఏంటి, అదే రకంగా 100 మళ్ళీ డిగ్రీ కాలేజ్ కూడా తెచ్చాం. దాన్ని ముందుగా ఈ 3 నెలలు ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గ్యారంటీలు ఇచ్చిందో, ఇప్పుడు ఈ 90-100 రోజులు ఎంతమందిని మోసం చేస్తుందో మీకు తెలుసు. మన దగ్గర వాటర్ ఉంది కాబట్టి మన బోర్లు ఆడుతున్నాయి. అయినా ఇంకా రోజుకి ఎన్నోసార్లు కరెంటు పోతుంది. అదే కొంతమంది ప్రాజెక్టులు ఉన్న వాళ్ళ కింద మీరు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నారు. ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు మీరు పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ఏది ప్రాజెక్టు కింద ఉన్న రైతులు
కాబట్టి మన నియోజకవర్గంలో కానీ మన దగ్గర కానీ వాటర్ ఫుల్గా ఉంది కాబట్టి 4 గంటలు 3 గంటల కరెంట్ వచ్చినా బతికించుకుంటూ మనం పంట పండించుకుంటున్నాం. అదే రకంగా ఎవరైనా ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో ఓడిపోయా కూడా మనం ప్రతి మండలాల్లో మీటింగ్ పెట్టి మనం కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పాం మన కళ్యాణ మండపంలో. అదే రకంగా అసలాపేట చెప్పాం, 5 మండలాల్లో కూడా మీటింగ్లు పెట్టాం, ఎవరికి భయపడవలసిన లేదని. ఇంతవరకు మనం మనవల మీద ఎక్కడ ఏ మండలంలో కూడా మన జోలికి రావట్లేదు. మీ అసరాపేట కొంచెం వస్తుందని వచ్చింది, మీ అసరాపేట కూడా కొంతమంది బెదిరించారని వచ్చింది. సరే, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు, వాళ్ళు ఎట్టా ఏ రకంగా చేయాలనేది కూడా మనకు తెలుసు. ఇప్పుడే వాళ్ళ పార్టీల్లోనే గొడవలు మొదలయ్యాయి. మీకు తెలుసు, 3 మంత్రుల్లో 3 రకాలుగా ఉంది. కాబట్టి మనం ఒకరి జోలికి 5 సంవత్సరాల్లో మనం ఎవరికి ఏ జోలికి పోలా, ప్రతిపక్షాల జోలికి కూడా పోలా. అవసరమైతే అన్ని పార్టీ వాళ్ళకి మనం మేలు చేసాం. ఆ నాయకులు చెప్తున్నారు ప్రజలు పని చేయించండి, అంతవరకే నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి, ఎవరు కాదండి. మరి లీడర్ల మీదకు నాయకుల మీదకు పోతే మన ఊళ్ళు కనుక తిరగబడితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి అదే రకంగా ఉద్యమంలో కేసీఆర్ గారు ఎట్ట చేశారో ఆ రకంగా మనం ఉద్యమం చేద్దాం. కంపల్సరిగా ఏ ఒక్క కార్యకర్తకి మనం బాధ వచ్చినా మేము కాపాడుతాం. ఇటు తాటంకేశ్వరరావు గారు ఉన్నారు, ఇటు మన నామా గారు ఉన్నారు, నేను ఉన్నాను. వరకు ఎవరికి రాలే, ఇప్పుడే మొదలు పెడుతున్నట్టు. అంటే ఆ నియోజకవర్గ ఆ మండలంలో ఎవరి జోరు రారు. అక్కడ ఆ ఏరియాలో కొంత భయం ఉంది. మీ దగ్గర కొంత నాయకులు ఉన్నారు కాబట్టి ఆ నాయకులు కూడా మీరు హెచ్చరించాలి. మీరు ఏ నిమిషంలో ఎక్కడ మన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయండి. ఎంపీపీ గారికి తెలుసు మన ఇష్యూ. అధికారంలో ఉన్నా ఒకలాగే ఉంటాం, అధికారం లేకపోయినా ఒకలాగే ఉంటాం. ఒకరి గురించి మనం భయపడే అవసరం లేదు. మనం ప్రజల మనుషులు. మరి నాయకులు కూడా నేను చెప్పేవాను, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో పనిచేయాలి తప్ప స్వార్థంగా పనిచేస్తే నేను నా దగ్గర కూడా రావద్దని కూడా చెప్పాను. కాబట్టి ఆ రకంగా మనం పార్టీని కాపాడుకుందాం. ముఖ్యమంత్రి గారు బయలుదేరారు, మొన్ననే మీరు చూశారు రథంలో. మరి జనాలు ఎప్పుడు తండోలుగా వస్తున్నారు, తప్పు చేసామంటున్నారు. వాళ్ళే ఓటేసినలో బాధపడుతున్నారు. రేపు మన సారిని ఈ ఖమ్మం పార్లమెంట్లో 2 లక్షల ఓట్ల మెజార్టీతో మన సారిని గెలిపించాలా. మనం ఓడిపోయింది 1.4 మాత్రమే, అంతకంటే ఎక్కువగా అంటికి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి దేవుణ్ణి ఒప్పుకుంటున్నారు, అనవసరంగా ఎందుకు ఓటు వచ్చేమో అని. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడట్లేదు, పిల్లలాగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదా అంటే ఎట్టుండాలి? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్టెబిలిటీగా ఉంటారు. ఒక ముఖ్యమంత్రికి నీకు హోదా ఇస్తే మన పోరాడి తెచ్చిన మన ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారిని ఇది విధంగా ఇష్టమటియా సీఎం గారు మాట్లాడేది ఒక హోదాగా ఉండాలా, ఒక హోదా పెంపటే మేము మేనేజ్ చేయాలి. నువ్వు ఇంతకుముందు ఎంపీ కావచ్చు, ఇంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు, ప్రజలు నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. ఎంతమంది ఎట్ట కాపాడుకోవాలా? ప్రతిపక్ష వాళ్ళ ముందు కాపాడిన తర్వాత నువ్వు మన పార్టీ వాళ్ళని కాపాడుకోవాలి. అది కెపాసిటీ లేని వాళ్ళందరినీ. ఇప్పుడు ఎంతోమంది మన రైతులు చచ్చిపోయారు, ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. ఇంతవరకు వాళ్ళ దగ్గరికి మందలిస్తాను పోవాలి. అది ముఖ్యమంత్రికి స్థానం కాదు. మనమే వెళ్తున్నాం, కాలిగి చోటకొని పోతున్నాం, ఏలిరిగి చోట చచ్చిన చోట కూడా పోయి కనపడి అయ్యా ఏంటి అని వెళ్తున్నాం. ముఖ్యమంత్రికి హోదా ఉంది, రైటింగ్ ఉంది, ఏం చేయొచ్చు. మనం ఉన్న సర్కిల్లోనే వెళ్ళి మనం అయ్యో లేని వాళ్ళకైతే ఎంతకొంత చేతులు పెట్టి హాస్పిటల్కి పోమా, లేకపోతే రోజులైతే ఒక బత్త బియ్యం కొనుక్కోమని ఇచ్చొస్తున్నామని ఇప్పుడైనా అదే. మనం ఉన్న ముఖ్యమంత్రి గారు మన ఆ రకంగా తయారు చేశారు. ఎవరికి ఆపద వచ్చినా ఎంతో కొంత కాపాడమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ వచ్చిన తర్వాత మన అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాం ఆయన, అన్ని కులాలని.
కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, బీసీ బంధు, అన్ని బంధులు మరి మరి చచ్చిపోయిన 5 లక్షలు ఆ రకంగా కరెంటు ఇంత మంచిగా ఏర్పాటు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడా కూడా ఏ రైతు చచ్చిపోయినా ఎట్లా చచ్చిపోయినా దాఖలాలు కూడా లేవు. అదే రకంగా మనం కూడా ఈ నియోజకవర్గంలో వరకు ఏమీ కానీ ఇక్కడ చూద్దాం. కంపల్సరీగా ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మా పెద్ద ఆయన మన నామగారు ఉన్నారు. కంపల్సరీగా ఈ జిల్లాలో కంపల్సరీగా గెలిచేది నామగారే, కంపల్సరీగా గెలిచేది 2 లక్షలతో గెలుస్తారు. అది ఎందుకంటే ఇప్పుడు దాకా నామగారు ఎవరిని ఇసుకిచ్చల, ఎవరిని మరి లోపల పెట్టిలే, ఎవరిని కొట్టిలే. ఇదివరకు ఉన్న ఎంపీలు మంత్రులు కనపడకుండా చేశారు. మేము అట్లా చేయం. డైరెక్ట్గా ఉంటేనే ముఖాన చెప్తాం, లేకపోతే డైరెక్ట్ పని చేస్తాం. ఆ రకంగా కేసీఆర్ గారు మాటలో బాటలో మనం ఉంటున్నాం. పోయేవాళ్ళు పోతున్నారు ఎంతోమంది దడిసి, మాకు ఆస్తులు పోతాయి, ఈ పోతాయి, పోని పోయిన వాళ్ళు మనం ఎవరిని అడ్డం పడే పని లేదు. నామగారు మీద కూడా ఎంత ఒత్తిడి తెచ్చారు. మేము దడిచే పనే లేదు అన్నారు నామగారు కూడా. ఏంటి అది? మన స్వతంత్రం కాపాడుకున్న ఆస్తి, అడ్డవరకు తీసుకొచ్చి మేము ఆక్రమించుకునే ఆస్తి కాదు. కాబట్టి ఎవరికి భయపడే అవసరం లేదు, ఎవరు వచ్చినా భయపడే అవసరం లేదు. నామగారికి ఏమైనా ఆపదొస్తే మన నియోజకవర్గం మొత్తం 1,00,000 మంది పోదాం, అవసరమైతే ఆయన దగ్గర 1,00,000 మంది కాపాడుకోవడం. ఆ రకంగా మనం ఆయన కాపాడుకుందాం. సరే, కొంత చిన్న విషయంలో మన ప్రజలు కొంచెం ఇదయ్యారు. వాళ్ళే ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఏం చేయాలో. అసలు ఇప్పుడు ఎలక్షన్ తెచ్చి పెడతామన్నా అంటున్నారు. కానీ సరే, తప్పు చేసేమన్నారు కాబట్టి అది ఏదో మేము ఓడిపోయినా కానీ మా నామగారిని కంపల్సరీగా గెలిపించాలని మనం చెప్తున్నాం. మన ఎవరికి, ఎందుకంటే మనం ఏ గ్రామంలో ఆ గ్రామంలో బూత్ కమిటీ ఇదివరలాగా మొన్నలాగా మన సారు ప్రతి ఊరు ప్రతి పంచాయతీ మనం ఏదో 2 మోటార్ సైకిళ్ళు, బిద్దులు, బాంబులు, గీందులు కాదు. మన సార్కి ఎక్కడ ఏ బూత్ కమిటీలో ఆ బూత్ కమిటీలోనే, ఏ పంచాయతీలో బూత్ కమిటీలో 10 మంది కమిటీని వేద్దాం. ఆ కమిటీలను అక్కడే మీరు ఈ పంచాయతీ నుంచి అవతల పంచాయతీకి వెళ్ళవసరలా, ఈ పంచాయతీలో అవతల పంచాయతీకి వెళ్ళవసరలా. అక్కడ వరకు ఆ బూత్లోనే ఎవరు మనోళ్ళు ఎవరు అవతలోళ్ళు ఏంటి అక్కడ మీరు ఆ బూతులకు చర్చలు చేసుకొని ఈ 30 రోజులు మనం లాక్కోవటమే. మీకేం చేసాం, మీకు అన్ని చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మీకు మరి ఎందుకే ఎక్కడ కార్యకర్తలు అక్కడే, ఎక్కడ బూత్ కమిటీ వారు అక్కడే ఆడే చేద్దాం. అన్ని విషయాలు అన్ని రకాలుగా మీరు రోజుకు ఒకసారి ఆ మా బూత్ దగ్గర బూత్లో ఉన్న 10 మంది 20 100 మంది ఉన్నారు, 200 మంది ఆ పేపర్లో రాసుకొని టీవీలో పెట్టుకొని ఏమైనా చేసుకొని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి ఎన్నో భోజనసారి ఏర్పాటు చేశారు, ఎవరు అయిందా? ఇప్పుడు బయలుదేరారు. కాబట్టి అదే రకంగా మనం కూడా ధైర్యంగా ఉన్నాం, ఎవరికి భయపడకుండా ఉన్నాం. ఏ రకంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము కాపాడుతాం. ఇక్కడ మా బావగారు ఉన్నారు, మరి నాన్నగారు ఉన్నారు, మా పైన కంపల్సరీ చేస్తాం. కాబట్టి ఎవరికి భయపడే అవసరం లేదు. ఎందుకు చెప్తున్నారంటే వేరే మండలంలో ఎక్కడ లేదు, మీ మండలంలో చెప్తున్నా. మీ మండలం ఉంది కాబట్టి మీకు మిమ్మల్ని గట్టిగా చెప్తున్నా. అవతల నాయకులు కూడా వినాలనే. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మనం ముందున్నాం, యుద్ధంలో ఉందాం, భయపడే పని లేదు. మనం ప్రభుత్వం ద్వారాగానే మళ్ళీ మనం ఈ నియోజకవర్గానికి అధికారం వస్తుంది. అప్పుడు ఈ కార్యకర్తలకు, ఇప్పటికే కార్యకర్తలు చాలా ప్రతి గ్రామాల్లో నాగేశ్వరరావు అలానే పార్లమెంటు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన ఊళ్ళల్లో గ్రామాల్లో గమనిస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం చరిత్ర పోరాటంతో అయ్యే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. గత ఎన్నికల్లో కూడా ఈ ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు ప్రతిపక్ష పార్టీలు గెలిచి మన బాపు మనకెంత అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలను మనకు బాబు సమకూర్చారు. అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను మనకు అందించారు. దూరదృష్టితో ఆలోచన చేసి ఈరోజు మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్క పీట వేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం కరువు చూస్తున్నాం. కేసీఆర్ గారి పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా ఆయన కర్ర సహాయంతో మన అధికారం లేకపోయినప్పటికీ కూడా ప్రజల కోసం, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ఆయన ఇప్పుడు బయటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. మనందరం చూస్తూ ఉన్నాం.
ఇంకొక విషయం, ఈ సభాముఖం ద్వారా నేను రైతులకు తెలియజేయాలనుకుంది ఏంటంటే, మీరెవ్వరూ అధైర్యపడొద్దు. మీకోసం మా బాబు కేసీఆర్ గారు, మన కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నారని నేను తెలియజేస్తున్నా. మరి ఇంకొకటి, కేసీఆర్ గారు చేసిన గొప్ప విషయం, లోక్సభ అభ్యర్థులు మన ఖమ్మం పార్లమెంట్కి నామా నాగేశ్వరరావు గారిని ప్రకటించటం. మరి నామా నాగేశ్వరరావు గారు సజెషన్స్ని మనం తీసుకొని ముందుకు పోదాం. మరి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలని నా కోరిక. గెలిపించాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి. కారు గుర్తుకే మన ఓటు. థ్యాంక్ యూ, ఇంత అవకాశాన్ని కల్పించాం మీ అందరూ. ఆచార్యులు బావగారు మెచ్చా నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి వచ్చినటువంటి, రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్నికల్లో కూడా 10 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గమే గెలవటం, అలాగే తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వం వచ్చినప్పుడు, రెండోసారి కూడా వచ్చినప్పుడు కూడా ఎన్నికల్లో మళ్ళీ తిరిగి కేసరాలు గత ప్రభుత్వాల కంటే, గత ప్రభుత్వాల్లో మేము శాసనసభ్యుడిగా ఉన్నా ఆ రోజులు వేరు. కానీ దేశంలో చరిత్ర తిరగరాసినటువంటి తెలంగాణ రథసారథిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మొట్టమొదట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే రోజున మనందరి భవిష్యత్తు ఏంటి, మన కుటుంబాల భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆనాడు 70 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది గొప్ప పెంచినప్పటికీ 600 రూపాయల పెన్షన్ ఉంటే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకేసారి 2000 ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వాన్ని. అది కేసీఆర్ గారి ఘనత. అలాగే మనం అడిగామా, ఊహించుకున్నామా, రైతు బంధు ఎకరానికి మొదటిసారి 5000 ఇస్తే ఆ రోజు రైతులందరూ కూడా సంతోషించాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాము. కానీ ప్రతి దానికి కూడా ఎవరు ధర్నా చేసినా డిసెంబర్ 9 తర్వాత మందే రాజ్యం అన్నారు, వాళ్ళదే రాజ్యం అంటున్నారు. కానీ ఓట్లు వేసినటువంటి ప్రజలకి రాజ్యం కాదు ఇది. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, కాంగ్రెస్ దొంగలని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కాంగ్రెస్ దొంగలు ఉంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ దొంగలు ఉన్నారు కొంతమంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుల గురించి మనకు తెలియదా, వాళ్ళ జాతకాలు తెలియదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. తెల్లారి లేచిన తర్వాత ముఖం నేను తప్పు చేస్తే తెల్లారి ఆ ముఖం చూడాలన్న నాకు చాలా సిగ్గు, మొహమాటం. కానీ ఈ కాంగ్రెస్ నాయకులకి సిగ్గు లజ్జ లేకుండా గర్వంగా తిరుగుతూ ఉండేది, పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళగా. ఎవరు ఏ ఎమ్మెల్యే వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఒక మిత్రసేన ఉన్నా, మెచ్చా నాగేశ్వరరావు గారు ఉన్నా, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రలోభాలు పెట్టి అన్ని అధికారాలు అనుభవించి ఇవాళ మా మీదనే రోత మాటలు మాట్లాడే ఆ నాయకులకి ఖచ్చితంగా భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. మనం ఒకటే చెప్పాలా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మిత్రులు చెప్పినట్లుగా, సరే అందరికి ఆకలేస్తున్నట్టుంది, ఎక్కువ మాట్లాడింది. ఎందుకంటే పెద్దలు కూడా ఉన్నారు. ఒకటే చెప్పాలి, అన్నలారా అయ్యలారా, కొద్దిగా ఊతం వేయాల. ఊతం వేయకపోతే అవతల కూడా ఊతం రాదు మళ్ళీ. కాబట్టి ఎన్నికల ముందు ఆడపిల్లలకి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు దాని పక్కన ఏమన్నావు? తులం బంగారం. ఏమన్నా సిగ్గుందా? ఇవాళ ఒక ఆడబిడ్డకి మనం ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. అది కూడా పెళ్లి అయినట్టు ఇప్పుడు 3 నెలలు అయింది, మొన్న ఇచ్చారు. ఇంకా కొంతమందికి లిస్టులు ఉన్నాయి. ఆ తులం బంగారం పోయింది, మనం ఇచ్చిన డబ్బులే ఇవ్వటం సస్తున్నారు. ఇక రైతు బంధు, ఇవాళ రైతు బంధు మా పెద్దలు చెప్పినట్లుగా మా ఎంపీ గారు పెద్దలు చెప్పారు చాలా క్లుప్తంగా. ఎవరైనా మన కేసీఆర్ గారు రైతు బంధు అంటే వారం 10 రోజుల్లో ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 10,000 ఇచ్చారు. ఇల్లు సిగ్గు లేకుండా ఎకరానికి ఒకసారి, ఎకరానికి ఒకసారి, అది నెలకి 2 ఎకరాలకి 3 నెలలు వచ్చేటప్పటికల్లా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదేమోనని 5 ఎకరాలకు వేసామంటున్నారు. కానీ 5 ఎకరాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకి. ఇది మనం అడగాలి ఊళ్ళల్లో. ఏ ఊళ్ళో మన కాంగ్రెస్ రోడ్డు ఉన్నా కూడా వాడిని తిట్టొద్దు మనం. అని మధురోడు
మనం బాబాయ్ అవుతాడు, తమ్ముడు అవుతాడు, అన్న అవుతాడు, ఏ కులపడ సరే మన ఊళ్ళలో ఏం పిలుచుకుంటాం, ఏ కులపడైనా బావ, అన్నయ్య, అక్క అంటాం. మనం కూడా ఇప్పుడు కూడా అదే భాష మాట్లాడి, అరే ఎలక్షన్ లో ఇప్పుడు కూడా మరి కేసీఆర్ గారు 10,000 ఇస్తే మీరు 15,000 అన్నారు కదా, వెయ్యిరా, ఎక్కడున్నారా, ఎక్కడిచ్చా, ఇది అడగాలి పిలుస్తాం. సిగ్గున్నారా వాళ్ళకి అంటే వాడు ఆడి నోటితో చెప్పాలా తప్పు చేశామన్నా మేము, అందుకనే మళ్ళీ రామనాథరావు గారిని గెలిపించాలా అని చెప్పాలి. అది కార్యకర్తల యొక్క గ్రామ కమిటీల గ్రామాల్లో మనం మాట్లాడుకోవాల్సింది. అంతే. ఆడపిల్లల విషయంలో ముసలి పెన్షన్ వామో మనమేమో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. వాళ్ళు ఏది ఒంటరి మహిళలు 2,000 మనం ఇచ్చింది 2,000. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? 4,000. అమ్మా ఇప్పుడు నీకు ఎంత తొమ్మిది పెన్షన్ అంటే 2,000, మేము 2,500 ఇస్తాం. అమ్మా నీ కోడలు 4,000, నీ కోడలు 4,000, అత్తకు 3,000, కోడలు 4,000. వీళ్ళు కడుపులు కాదా? ఎక్కడైనా ఇస్తారా? మరి ఎలక్షన్లు ఏ ముఖం పెట్టుకుని వస్తారా? సిగ్గు లేకుండా. కాబట్టి ఈ మనం మాట్లాడుకోవాలి, మాట్లాడాలి, అడగాల. కాబట్టి దయచేసి మనందరం కూడా మన ప్రీతమ నాయకులు మరి కేసీఆర్ గారికి, మన ఖమ్మం జిల్లా అంటే అది నామగారి జిల్లా, ఈ నామగారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పుడు మన వేదిక మీద పెద్దలు కానీ ప్రాణాలకు అడ్డం పెట్టిన సరే మన సార్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా మన గౌరవనీయుడు నామా నాగేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అలా మామూలు కూడా కాదు, ఇక ఆఖరికైతే మనలో జోస్ 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 ఆడుతున్నారు, ఆగట్లే. చాలా సంతోషం. గౌరవనీయులు సభాధ్యక్షులు బెచ్చా నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులు తాటి వెంకటేశ్వరరావు గారికి బావబామతులు గెలవటంలో ఈ పవర్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఇక బావ దెబ్బకి ఇట్లా కాదు అని చెప్పి బావబామతులు కాసేపు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈయన కూడా వేసాడు, నువ్వు ఫుల్గా భోజనం చేసి వచ్చావు, అందు గురించి మీరు భోజనం చేయాలి ఆపని చెప్పి ఈయన ఆపాడు. ఇక ఈయన ఆపిన తర్వాత ఆఖరికి చూస్తే ఈయన ఆగేటట్లేదు, మీ అందరినీ మంచి హుషారుగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినవి కూడా వాస్తవాలు ఈ ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితులు కూడా అశ్వరావుపేట ఖచ్చితంగా కూడా గెలుస్తుందని అనుకున్న దాంట్లో అశ్వరావుపేట కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే